నమస్తే, వెల్కమ్ టు హిట్ ఆఫ్ అట్ట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రాజశేఖర్. ప్రధానంగా ప్రతి వారం కూడా కొన్ని సినిమాలు మనల్ని అలరించడానికి వస్తుంటాయి. ఈసారి మాత్రం ఒక స్టార్డమ్ ఉన్న సినిమాలు అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కానీ, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర కానీ, అండ్ లియో, తలపతి విజయ్. అంటే ఒక ప్రధానంగా మంచి మార్క్ ఉన్నటువంటి హీరోలు, పెద్ద హీరోలు అని చెప్పుకోవచ్చు. మూడు సినిమాల గురించి మాట్లాడదాం. ముందుగా మనం భగవంత్ కేసరి గురించి వెళ్దాం. దీనిపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఫిల్మ్ జర్నలిస్ట్ అశోక్ దయాల్ గారు ఉన్నారు. ఆయన్ని పూర్తి వెళ్ళాడదాం. సినిమా ఎలా ఉంది, ఏంటి కథనం, ఏంటి కథాంశం, ఏంటి హిట్ ఆఫ్ అట్ట తెలుసుకుందాం. చెప్పండి అశోక్ గారు, అసలు భగవంత్ కేసరి అంటే సినిమా డైలాగ్స్ చూస్తేనే మనకి బాలకృష్ణ కన్నా డైలాగ్స్ పెట్టింది పేరు. అండ్ అనిల్ రావిపూడి కామెడీ మార్క్ ఉంటుంది, డిఫరెంట్ టేకింగ్ స్టైల్. ఎలా ఉంది కాంబినేషన్, అసలు కథ ఏంటి? ముఖ్యంగా భగవంత్ కేసరి మాట్లాడితే ముందు దసరా, ఈ దసరా అనగానే మనకు తెలుగు సినిమాలకు పెట్టింది పేరు. మాకు అంటే స్టార్స్ అందరూ కూడా వచ్చేస్తారు. అంటే ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులను అలరించడానికి హీరోలు అందరూ వస్తుంటారు. దాంట్లో భాగంగానే బాలకృష్ణ ఈసారి దసరాకి, అలాగే రవితేజ, లియోని తమిళ హీరో విజయ్ కూడా రావడం జరిగింది. అయితే భగవంత్ కేసరి, ఇప్పుడు ప్రెసిడెంట్ భగవంత్ కేసరి గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే బాలకృష్ణ నటించినటువంటి సినిమా ఇది. అటు అనిల్ రావిపూడి మనకు తెలుసు ఎన్ని హిట్లు ఇచ్చాడు. ఫటాస్ నుంచి మొదలు పెడితే F3 దాకా ఆయన హిట్స్ అన్ని ఫన్తో కూడా మనం చూసాం. రాజా ది గ్రేట్, ఇలాంటి సినిమాలన్నీ కూడా చాలా హిట్ అయినాయి. F2 కానీ ఇవన్నీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, కమర్షియల్గా కామెడీగా చేస్తుంటారు. అలాగే తర్వాత బాలకృష్ణ కూడా వీరసింహారెడ్డి తర్వాత ఈ సినిమాతో వచ్చాడు. అంటే వరుసగా అటు అఖండ, వీరసింహారెడ్డి, ఇది హ్యాట్రిక్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది అందరిలో ఒక ఉత్సుకత ఉందన్నమాట. ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే మనం ట్రైలర్ చూసాం, ట్రైలర్లో ఆ డైలాగ్స్ కానీ అవి కానీ నేలకొండ భగవంత్ కేసరి అని చెప్పే డైలాగ్స్ కానీ అవన్నీ కూడా ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. అటువంటి సినిమా వచ్చేందుకు అందరిలో ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే అందరూ అనుకున్నట్టు ఇది దసరాకి ఒక మంచి మాస్ సినిమా వచ్చింది. మాస్ సినిమాతో కాకుండా ఈసారి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి బాలకృష్ణ ముందుకు వచ్చాడు. అంటే గొప్ప విషయం ఏంటంటే కేవలం కత్తులు ఫైట్లతో కాకుండా యాక్షన్ సీన్స్తో పాటు ఒక మంచి మెసేజ్, ముఖ్యంగా మహిళల పట్ల మహిళల శక్తి ఏంటి అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. దాంట్లో చాలా బోయపాటి కాంబినేషన్లో స్త్రీ అంటే ఏమనుకున్నాం అని చెప్పి సన్నివేశం పూర్తిగా సినిమా అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉందని విన్నాం. అండ్ ప్రధానంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్గానే సినిమా ఉంటుందని విన్నాం. అంటే ముఖ్యంగా మనం కథ గురించి మాట్లాడుకోవాలి. కథ గురించి మనం ఒక లైన్లో మాట్లాడుకుంటే, ఈ భగవంత్ కేసరి అనే వ్యక్తి ఆదిలాబాద్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని సందర్భాల్లో అతను జైలుకి వెళ్లాల్సి వస్తుంది, పోలీస్ ఆఫీసర్ని కూడా. ఈ టైంలో జైలరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు బాలకృష్ణకు. బాలకృష్ణ ఒక గొప్పతనం తెలిసి ఆయన కూడా దగ్గర అవుతాడు. అటువంటి క్రమంలో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చావు బతుకుల్లో ఉన్నటువంటి బాలకృష్ణ మదర్ని చూపించడానికి అతను రిస్క్ చేసి తీసుకెళ్తాడు. దానివల్ల అతను సస్పెండ్ అవ్వడం, ఆ తర్వాత ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం. అయితే తన కూతుర్ని, అంటే పోలీస్ ఆఫీసర్ కూతుర్ని అతను ఆర్మీ ఆఫీసర్గా చేయాలనేది ఆయన చివరి చిరకాల కోరిక. ఇంతలో చనిపోతాడు. అయితే ఆ అమ్మాయి బాధ్యతలు, అంటే శ్రీలీల చేసింది ఆ పాత్ర, శ్రీలీల బాధ్యతలు చిన్నప్పటి నుంచి పెంచుతూ ఆమెకు ఒక ఆర్మీ ఆఫీసర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇటువంటి టైంలో ఏమైందంటే ఇతనికి ఎవరైతే బాలకృష్ణకు జైలుకి వెళ్ళడానికి కారణమైన వారు ఈమెను చంపడానికి కూడా కొంచెం ప్రయత్నిస్తారు ప్రత్యేక పరిస్థితుల్లో. అందరికీ ఒకటే విలన్ అవుతాడు. అయితే ఆ విలన్ నుంచి అమ్మాయిని కాపాడాలి లేదా అతను రివెంజ్ తెలుసుకున్నది లేదా ఎందుకు చేశాడనేది సినిమా. ఈ సినిమాలో ఈ కథనంతో నడుస్తూ ఉంటుంది. ఈ కథనంలో చాలా మాస్, మెలోడీ అవన్నీ ఉంటుంటాయి. అంటే బాలకృష్ణ సినిమా అనగానే మనకేముంటే మనం ముఖ్యంగా ఊహించాం మాస్, ఫైట్స్, ఒక 100 మందిని కొట్టేటటువంటి పవరు, తర్వాత డైలాగ్స్, తర్వాత దీంట్లో ముఖ్యంగా కామెడీ కూడా బాగా చేయించారు. అనిల్ రావిపూడి ఆయన కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ కాబట్టి కమర్షియల్గా బాలకృష్ణతో ఎలా చేయొచ్చు కామెడీ అని చూపించారు. మన గతంలో అన్స్టాపబుల్లో కూడా ఆయన ఫన్ ఏ విధంగా ఉందో చూడగలిగాం. ఆ టైమింగ్ కామెడీ ఎంత బాగుందో దాన్ని మించి హిలేరియస్గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అది ఈ సినిమాకు మనం చెప్పుకోదంటే ఆ హాస్య సన్నివేశాలు సినిమాలో కొంచెం హైలైట్గా నిలుస్తాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా, అంటే బాలకృష్ణ సినిమా కత్తులు, కటార్లు, మర్డర్లు ఇటువంటివి చూస్తుంటాయి యాక్షన్. కానీ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్కి, ముఖ్యంగా మహిళలు చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే మహిళల గురించి ఇచ్చాడు. అంటే మహిళల శక్తి చాలామంది ఒంటింటికి పరిమితం, వీళ్ళకి చేత కాదు, వీళ్ళ వల్ల ఏం లేదు అనేది చూపించే ప్రయత్నం చేశారు. కానీ స్త్రీ శక్తి గొప్పది అని దాన్ని చెప్పే
ప్రయత్నం చేస్తాడు. స్త్రీలు ఎలా ఉండాలి, సమాజంలో జరుగుతున్నటువంటి అంటే మహిళల పట్ల జరుగుతున్న దాడులని ఎట్లా తిప్పికొట్టాలనేది కూడా సినిమాలో ఒక సీన్లో చెప్పే డైలాగ్, ముఖ్యంగా స్కూల్ పిల్లలకు చెప్పే డైలాగ్స్ అవి చాలా బాగుంటాయి, ఆలోచించే విధంగా ఉంటాయి. బహుశా సినిమా టీవీలోకి వస్తే చాలా మంది ఆదరణ పోతుంది. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అంటే ఆ సిచ్యువేషన్స్ అన్ని చూడగట్టాడు. అంటే బాలకృష్ణ దాన్ని ఒక ఏదో సినిమా చేయకుండా కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇటువంటి కథను ఎంచుకోవడంలో బాలకృష్ణ చాలా మంచి పని చేశాడని చెప్పొచ్చు. డిఫరెంట్, మీరు అన్నట్లు కథలు ఎంచుకోవడంలో డిఫరెంట్. అండ్ ఇద్దరు డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఇద్దరు సాహసాలంటే డిఫరెంట్ స్టోరీని ప్రజల ముందు తీసుకెళ్ళాలంటే ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అండ్ అనిల్ రావిపూడి గురించి చెప్పాలంటే అంటే బాలకృష్ణ అంటే ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేయాలంటే సో అందులో ఒక స్టార్డమ్ ఉంది, అండ్ డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ అన్నీ మనం చూసేస్తాం. ఇంకా కొత్తగా చూపించాలంటే కొంచెం కష్టం డైరెక్టర్కి. సో అది ఎంతవరకు ఆయన పాత్ర సక్సెస్ అయ్యారు? బాలకృష్ణ వాస్తవంగా చెప్పాలంటే కొత్తగా అయితే చూపించాడు. అంటే కారణం ఏంటంటే కొత్తగా చూపించే స్టోరీలో ఆయనకు ఆల్రెడీ మనకు తెలుసు, ఆయన డైలాగ్స్ అంటేనే చూస్తాం, ఫైట్స్ ఉంటేనే చూస్తారు. ఆయనకున్నది మొత్తం మాస్ ఆడియన్సే, ఫ్యాన్స్. ఆ మాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేయాలి, లేదా అని కొత్త ప్రయోగాలు చేస్తే ఈ 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి బడ్జెట్లో కొంచెం రిస్క్ చేసే ప్రాసెస్. కాకపోతే ఈ కథలో చెప్పే విధానం కమర్షియాలిటీ జోడించి చెప్పే విధానంలో మాత్రం డైరెక్ట్ సక్సెస్ అయ్యాడు. ఆ చెప్పే దాంట్లో కొంచెం ల్యాగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా కొంచెం అది సినిమాకి అక్కడక్కడ మనకు అనిపిస్తుంది, ఇంత అవసరం లేదు ఇంత స్టోరీ చెప్పడానికి అని అనిపిస్తుంది. అదొక్కటి తగ్గించినట్లయితే సినిమా కొంచెం ఇంకా బెటర్గా ఉండేటువంటి ఆలోచన కలిగింది నాకు. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఇటువైపు కాజల్ అగర్వాల్ కానీ లేకపోతే తర్వాత వచ్చినటువంటి యాక్టర్స్ అంటే మెయిన్ శ్రీలీల, ఈ 2 పాత్రలే మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో వీరి పాత్రని డిజైన్ చేసే విధానం ఎలా ఉంది, సో ఎంత ప్రాముఖ్యత ఉంది అసలు? ఖచ్చితంగా మనం ఈ సినిమాలో మాట్లాడడం ముందు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. కాజల్ ఏంటంటే లేట్ ఏజ్ అయితే పెళ్లి తర్వాత ఆమె చేసినటువంటి సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. సో ఆమె బాలకృష్ణ సరసన నటించింది. అయితే లేట్ ఫస్ట్ టైం ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్స్ పెట్టాడు దీంట్లో. అది కొంచెం ఫన్ అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ తను పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భాల్లో తను పడే పాటలు, తనని ఇంప్రెస్ చేయడానికి పడే పాటలు అన్నీ కూడా ఒక 4-5 సీన్స్ చూపించాడు. ఆ సీన్స్ చూపించినప్పుడు కూడా చాలా హిలేరియస్గా అనిపిస్తుంది. అంటే బాలకృష్ణ దానికి కౌంటర్గా అమాయకంగా సమాధానం చెప్పడానికి మాత్రం కొంత అనిపిస్తుంది. అది వాళ్ళిద్దరి ట్రాక్ బాగానే అనిపించింది, చాలా మంచి ఫన్గా అనిపిస్తుంది. ఇక శ్రీలీల వచ్చేస్తే చిన్నప్పటి నుంచి పెంచినటువంటి పాత్ర, ఒక కేర్ టేకర్, ఫాదర్ లాగా గార్డియన్గా ఉంటాడు. ఆ పాత్రలో తను ఇన్స్పైర్ చేసే విధానాలు కావచ్చు, తను దగ్గరగా చూసుకునేది కావచ్చు, అవును కంటికి రెప్పలా కాపాడుకునే సందర్భాలు కావచ్చు ఉంచాడు. దీంట్లో కూడా శ్రీలీల ముఖ్యంగా మామూలు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ డాల్ కానీ 2 పాటలకు 2 సీన్స్ మాత్రం పర్మిట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో కాజల్కి కావచ్చు, శ్రీలీల అయితే మాత్రం తను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసింది బాలకృష్ణతో సహా పాటు. తర్వాత దాంట్లో ఫైట్స్ కూడా చేసింది. ఈ ఫైట్స్ కూడా కొంచెం ఫ్యాన్స్ ఆమె కొత్తగా అనిపించాడు. అంటే ఇది రేపు శ్రీలీలకు రేపు రాబోయే సినిమాలో కూడా ప్లస్ అవుతుంది. అంటే తన ఫైట్స్ కూడా చేయలేదు, డాన్స్ ఎట్లయితే సినిమాలో కూడా తీసుకునే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎట్లా ఉంటాయో తెలియదు, మనం చూడొచ్చు డాన్స్ ఎట్లా వేసిందో మనం గత సినిమాలు. తన ఈజ్ కూడా బాగుంది, ఫైట్స్ కూడా చాలా అంతా అలకగా చేసింది. అది చూస్తే మాత్రం శ్రీలీలకు భవిష్యత్తులో కూడా ఇటువంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సినిమాతోటి. ఇంకోటి అంటే ఇలాంటి సినిమాలకి అంటే చూసాం ఆల్రెడీ రికార్డింగ్ చాలా బాగుంటుంది, తమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పాటల విషయానికి వస్తే ఒక సాంగ్ ఉయ్యాల అనే సాంగ్ కానీ చాలా సాంగ్స్ కూడా బయటకు వచ్చి అండ్ ఆల్బమ్ హిట్గానే ఉంది. సో మిగతా అంటే రికార్డింగ్ విషయానికి వచ్చినా కానీ కొన్ని క్రూషియల్ పాయింట్స్లో తను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఎంత హెల్ప్ అయిందంటే? అయితే తమన్ మ్యూజిక్ అంటే మనం చెప్పక్కర్లేదు, అఖండతోటి బాక్స్ బదులు చేశాడు అనేది మనం మాట్లాడుకుంటాడు సోషల్ మీడియాలో. వాస్తవానికి తమన్ ఈ సినిమాలు చేశాడు. మీరు అన్నట్టు ఉయ్యాల సాంగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే తమన్ విషయం ఏంటంటే సేమ్ ఒకే ట్రాక్లో మనం ఈ మధ్యకాలంలో అఖండని చూస్తుంటే అఖండ, వీరసింహారెడ్డి ప్లస్ ఈ సినిమా సేమ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంది. ఆ బీజిఎమ్స్ కూడా సేమ్ ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది. అదొక మైనస్ అనిపించింది, కొత్తదనం లేదని అనిపించింది. అయితే ప్రతి సినిమాకు కొత్తగా ఉంటేనే మనం ప్రేక్షకులు బాగుందని అనుకుంటాం. అఖండ చూసినప్పుడు దాన్ని బాగా అనుకున్నాం. అఖండ తర్వాత వీరసింహారెడ్డి కూడా సేమ్ ఒకే ప్యాటర్న్లో ఉంటే మనకు ఆ మ్యూజిక్ బీజిఎమ్స్ కొంత డిస్టర్బ్ చేస్తాయి. మళ్ళీ ఆ మ్యూజిక్స్ వల్ల గతంలో సినిమా తాలూకు అనుభవాలు కూడా అవన్నీ సీన్లు కూడా మనకు వస్తాయి. అదొక కొంచెం మైనస్గా ఉంది. ఆయన ఇంకా కొత్తదనం మీద అంటే టైం ఉందో లేదో తెలియదు, ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది. కానీ ఒక సినిమా వచ్చేటప్పుడు ఎన్ని జనాలు ఆలోచించారు కదా టెక్నికల్గా, ఆయన ఎన్ని సినిమాలు చేశాడు. కానీ అదొక్కటి మైనస్ అని చెప్పొచ్చు. బీజిఎం మాత్రం అది రొటీన్గా అనిపిస్తుంది. అవన్నీ గత సినిమాలో చూసిన తాలూకు అనిపించింది. ఆ విషయంలో కొంచెం కేర్ టేక్ తీసుకుంటే ఇంకా సినిమాకి మరింత ప్లస్ అయినది నా ఆలోచన. నెక్స్ట్ మనము టైగర్ నాగేశ్వరరావు గారికి వెళ్దాం. అండ్ రవితేజ
ఓ మంచి యాక్టర్ అని చెప్పుకోవచ్చు, చాలా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు. సో ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక సో ఎలా ఉంది అంటే వంశీ పైడిపల్లికి సంబంధించి ఆయన కూడా డిఫరెంట్ సినిమాలు కొంచెం కొంచెం చేస్తూ వంశీకి సంబంధించి ఎలా ఉంది అసలు మొత్తానికి ఆ సినిమా? మనం గతంలో ఎవరైనా సినిమాలు చూస్తే బయోపిక్లు మంచి గొప్ప వాళ్ళు లేకపోతే మంచి రాజకీయ నాయకులు తర్వాత సమాజంలో పేరున్న వ్యక్తుల గురించి బయోపిక్లు వచ్చాయి. కానీ ఫస్ట్ మాత్రం దొంగ బయోపిక్ వచ్చింది. స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక బయోపిక్ని దీంట్లో తీసుకోవడం జరిగింది. అంటే చెప్తున్నా ఒక దొంగకి బయోపిక్ రావడం ఇదే ఫస్ట్ అనుకుంటా. సో అతని స్పెషాలిటీ ఏంటంటే ముఖ్యంగా స్టూవర్ట్ పురం అనే ప్రాంతంలో పోలీసులకు కానీ ఎక్కడ దొంగతనం చేయాలంటే కూడా చెప్పి మరీ చేసేవాడట, ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ చేసేవాడట. అది ఈ సినిమాలో చూపించి ఏదైనా స్టైల్ చూపించారు. అంటే ప్రధానమంత్రి దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చు, ఆయన ట్రైన్ దొంగతనం కావచ్చు, అంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చేసుకొని అతను దొంగగా చేశాడు. ఆ పాత్రలన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఇదెంత ఒక వర్షంలో దొంగను చూపించారు, కానీ సినిమాలో అతను దొంగతనం చేసినప్పుడు కూడా ఒక మంచి పని కోసం దొంగతనం చేశాడు అనే కాన్సెప్ట్లో ఈ సినిమా చూపించడం జరిగింది. అయితే మనకు రెండు ప్యాటర్న్లు ఉంటాయి. ఒకరు వేరియేషన్లో చెప్తున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నప్పుడు దొంగగా, ఒకరు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నప్పుడు అతను ఒక మంచి దొంగగా చూపించే ప్రయత్నం చేశారు. అది సమాజం కోసం అతను దొంగతనాలు ఎట్లా చేశాడు, ఎట్లా బయటపడ్డాడు, ఎట్లా చివరికి తను అయ్యాడు, చివరికి వచ్చేసరికి ఆయన అనుకున్న లక్షణాలు సేధించాడా లేదా అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. కేవలం అంటే స్టూవర్ట్ పురంలో దొంగగా ఉన్నటువంటి నాగేశ్వరరావు బయోపిక్ ని ఈ సినిమా తీయడం అది నిజంగా జరిగినటువంటి స్టోరీ అంట కదా. సో అది 1970, 80s లో ఒక దొంగను తీసుకొని చేయటం. ఇంకోటి అంటే ఇలాంటి సినిమా గతంలో చూసుకుంటే కిక్ అంటే కంప్లీట్ గా డిఫరెంట్ సినిమా, అది కూడా దొంగతనాలకు సంబంధించింది, బట్ కాజ్ వేరే. సో కిక్ అనేది కిక్ కోసం తీసినట్టు సినిమా అనమాట. సో దీనికి సంబంధించి ఈ సినిమా ఎంతవరకు పనికి వచ్చింది అంటారు? అంటే అలాంటి సినిమాలు రవితేజ కలిసి వస్తాయి. సో ఈ టైంలో ఈ సినిమాలో అలాంటిది ఏమైనా ఒక ఫన్ గానే ఏమైనా ఉన్నాయి? ముఖ్యంగా అంటే ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఎటువంటి మీరు కిక్ అని చెప్పేశారు అంటే ఐపాకు ఛాయలు కనబడుతుంటాయి. ఎందుకంటే ఊరి కోసం పనిచేసాడు కానీ, జనం కోసం పనిచేసే సినిమాలు కానీ, జనం కోసం ఒక తప్పు చేయడం కానీ, జనం కోసం ఒక పెత్తందారులను పోటీ చేయడం కానీ, వాళ్ళని ఎదురించడం కానీ, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఆ కోవలో వచ్చింది ఇది. అయితే ఇక్కడ నాకు మెయిన్ అనిపించింది అంటే క్యారెక్టర్ టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి అతను నిజ జీవితంలో ఎన్నిసార్లు మనం చూపించారు కూడా, దాంట్లో కూడా ఏంటంటే అతను ఎక్కడెక్కడ క్లిప్పింగ్స్ కానీ చూపించారు. అంటే అతను సమాజం కోసం ఒక దొంగ సమాజం గురించి ఎట్లా ఆలోచించాడు, సమాజంలో ఉన్నటువంటి దృక్పథం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల నుంచి ఎట్లా బయటపడాలి, సమాజాన్ని ఎట్లా బాగు చేయాలని తను ఇనిషియేటివ్గా తీసుకొని చెప్పేటువంటి ప్రయత్నం అదంతా కూడా బాగా చూపించారు. కాకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా మనం చెప్పుకోగలిగితే 3 గంటల సినిమా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ అంటే ఫస్ట్ హాఫ్ మీకు 2 లైన్లో చెప్పాల్సి వస్తే ఇది స్పాయిల్ కాకుండా అంటే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఒక దొంగగా చూపిస్తారు, ఇంకోటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు అతను మంచి దొంగగా చూపిస్తారు. ఈ క్రమంలో కొంచెం గజిబిజి ఉంటుంది. ప్రతి సీన్ 3 గంటల సినిమా ఉండేసరికల్లా కొంచెం బాగా ల్యాగ్ అనిపించింది. సీన్ చాలా షార్ప్గా చేయాల్సింది 3 గంటలు కాకుండా 2 గంటల్లో కుదించి ఉంటాయి సినిమా. ఒక మంచి ఎక్స్ట్రాడినరీ మూవీగా ఉండేది. కాకపోతే బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంకెప్పుడు సినిమా అయిపోతుంది, ఇంకా అయిపోతుందా లేదా అన్న భావన కొంచెం కల్పించాడు. అంటే స్టోరీ లైన్లో అంత బాగుంది. అంటే ల్యాగ్ అవ్వడం ఒక దొంగ చేయాలంటే మనం మొదటి నుంచి రావడం, గేడ పెట్టడం, చేయడం, అక్కడ లాగడం, చెప్పడం అనేది పిన్ టు పిన్ చెప్పడం అనేది అది కొంత సినిమాకు కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. సో ఓవరాల్గా మాత్రం పర్లేదు. కాకపోతే ఆ ల్యాగ్ ఎప్పుడైతే ట్రిమ్ జరుగుతుంది దాదాపు ఒక ½ అవర్ పైన సినిమాకి కొంచెం ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి రేణు దేశాయ్ పాత్ర కూడా అంటే ముందు నుంచి కూడా దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రేక్షకులకి. ఇటు నుంచి పవన్ కళ్యాణ్ మాజీ భారీగా ఉన్న నేపథ్యంలో కొంతవరకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆమె పాత్ర ఎలా ఉంది? అలాగే హీరోయిన్ అనుపమ ఖేర్కి సంబంధించి అనుపమ్ ఖేర్ అంటే మనం ఫస్ట్ నుంచి మనం చూసుకుంటాం. ఆయన హిందీ సినిమాలు కానీ మన తర్వాత వచ్చినటువంటి చాలా సినిమాలు, నితిన్ సినిమాలు కూడా చేయడం జరిగింది. సో మన తెలుగులో కూడా రెగ్యులర్గా చేస్తున్నాడు అనుపమ్ ఖేర్ కూడా. ఆయన పాత్ర పరిధి ఎట్లా చేస్తాడో చాలా బాగా ఎక్స్ట్రాడినరీ చేశాడు ఒక పోలీస్ ఆఫీసర్గా. కానీ ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రేణు దేశాయ్. ఆ రేణు దేశాయ్ ఎప్పుడైతే ఈ మధ్యన అంటే పవన్ కళ్యాణ్తో డివర్స్ అయిపోయిన తర్వాత ఆ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చేసింది. తర్వాత ఒక సినిమా డైరెక్షన్ చేసినప్పటికీ అది ఓన్లీ కేవలం మలయాళంలోనే తను చేయడం జరిగింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఎప్పుడు కూడా చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ, హీరోయిన్గా ఆఫర్ చేసినప్పటికీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆఫర్లు చాలాసార్లు ఆమె దూరం పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లల కెరీర్ గురించి అంటే పిల్లలు పెద్దయ్యారు కాబట్టి మళ్ళీ సినిమా వైపు కూడా తను రావాలనుకుందేమో తెలియదు. కానీ ఈ సినిమాలో మాత్రం రేణు దేశాయ్కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు.
అంటే ఒక ఆమె సమాజ కంబ్యాక్ అయిన తర్వాత ఆమె కెరీర్కి ఉపయోగపడే క్యారెక్టర్. ఖచ్చితంగా అంటే ఒక మంచి సమాజ సేవకుగా చూపించే ప్రయత్నం చేసేది, సమాజంలో ఉండే ఒక మంచి కార్యకర్తగా. అంటే అక్కడ ఉన్న చోటుపురంలోని ప్రజల్ని మార్చాలి, అక్కడ ఉన్న పరిస్థితులు మార్చాలి, ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని బాగుపరచాలన్న దాని మీద లక్ష్యంతో పనిచేస్తుంది. అవన్నీ ఇన్స్పైర్గా చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఆమె చెప్పేటువంటి ఇన్స్పైర్ చేసే విధానం కావచ్చు, ఈ సినిమాకి ఒక ప్లస్ అయింది. అంటే ఆమెకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అంటే ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ ఇవ్వడం, అంటే ఇన్స్పైరింగ్ చేసే క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ ప్లస్ అయింది. అంటే మురళీ శర్మ కానీ నాజర్ కానీ వాళ్ళ పాత్రలు ఎలా ఉన్నాయి? నాజరు ఆ స్టోరపురంలో వన్ ఆఫ్ ది పెద్ద, అంటే వీళ్ళందరికీ కూడా దొంగలకందరూ కూడా ఆయన కింగ్ మేకర్ లాగా దానికి ఏమంటారు టీమ్ లీడర్గా ఉంటాడు. టీమ్ లీడర్గా ఉంటూ వాళ్ళకి అన్ని యుద్ధ విన్యాసాలను నేర్పిస్తుంటాడు వ్యక్తి. సో అది చేశాడు క్యారెక్టర్. తర్వాత మురళీ శర్మ వచ్చేసి పోలీస్ ఆఫీసర్గా చేసినాడు పరిధి. అతని గురించి అంటే ఇదంతా నేరేషన్ కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్నటువంటిది. సో ఉన్నట్టు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, మనం చెప్పుకోదలుచుకొస్తుంది. ఈ ఆర్టిస్టులు అందరూ కూడా తమ పాత్ర పరిధిలో బాగా చేశారు. రవితేజ దీంట్లో ముఖ్యంగా రవితేజ గురించి మాట్లాడాలి. క్యారెక్టర్గా ఉంటే రవితేజ యంగ్ లుక్లో కనిపిస్తుంటాడు, అంటే కొత్త లుక్. అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే యంగ్ లుక్లో కనిపించినప్పుడు ఆయనకు మీసాలు తీస్తూ అంటే యంగ్ ఓల్డ్ అంటే ఉన్న ప్రజెంట్ పాస్ట్ చెప్పే క్రమంలో ఆ వేరియేషన్ చూపించారు. కాకపోతే అక్కడ కొంచెం సీజీ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది, తెలిసిపోతుంది అనమాట. అది కొంచెం ఈజీగా, అంటే రవితేజ ఫేస్ న్యాచురల్గా ఎలా ఉంటుంది, సీజీ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకు అందరికి టెక్నికల్ కొంతమంది సినిమా వాళ్ళకి అవగాహన ఉంటుంది, బయట ఆడియన్స్ ఉంటుంది. ఆ సీజీ వర్క్ తెలిసిపోతుంది. ఇక్కడ రవితేజ ఫేస్ ఇలా ఉంది అనే భావన కలుగుతుంది. అది ఫస్ట్ ఒక దాదాపు గంట సేపు ఉండడం వల్ల ఆ సినిమాకు కొంత 100% దానికి రాలేదు. ఒక 70% బెటర్ ఉన్న 30% అక్కడ తెలిసిపోయేటువంటి ఉంది. సో ఆ వేరియేషన్స్లో కూడా బాగా మన రవితేజ కూడా మాత్రం బాగా చేశాడని చెప్పొచ్చు. క్యారెక్టర్ రచనకు సంబంధించి సంభాషణలు శ్రీకాంత్ విస్ ఆయన కథ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కానీ సంభాషణలు కానీ ఎలా ఉన్నాయి సినిమాకి? మనకు వంశీ అతని డైరెక్టర్, మన దొంగాట సినిమా తర్వాత ఆయన చేసినటువంటి సినిమా మనకు చేసిన సినిమా అనమాట. అంటే ఇది పాన్ ఇండియా లెవెల్ వచ్చింది. ఆ రైటర్ కూడా మంచి, ఆ డైలాగ్స్ అన్ని కూడా అంటే ఆలోచింపజేయాలి. శ్రీకాంత్ విశ్వ ప్లస్ వంశీ ఇద్దరు కాంబినేషన్. డైరెక్టర్ అంటే ప్రతి డైలాగ్ కూడా రాయకపోయినప్పటికీ డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. వాళ్ళకి ఎలా కావాలో రాయించుకుంటారు. అదంతా కేర్ చేశారు డైరెక్టర్ వంశీ, ఎందుకంటే దాన్ని ఇంతమంది హ్యాండిల్ చేయగలిగాడు. కాకపోతే ఆయన చేయాల్సింది ఏంటంటే ఒక నిడివిని తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉండేది. ఎందుకంటే ప్రతి పిన్ టు పిన్ ఎట్లా చెప్పాడు, చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా తన లింకప్ అయితే చేయగలిగాడు. అంటే ఈ సీన్ కట్టు లాగా లేకుండా అది ఉంది, కానీ ప్రేక్షకుడికి అది కావాలి. ఈ 2 అవర్స్లో తన ఎంటర్టైన్ పొందాలి, తన సర్ప్రైజ్ పొందినట్టు ఉంటే ఆ సినిమా కొంచెం బాగుంటుంది. అదొకటి. మనకి డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసగలిగాడు. ఆ మంచి ఇన్స్పైరింగ్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో బాగా ఉన్నాయి. దాంట్లో ఇంకోటి జీవి ప్రకాష్ మ్యూజిక్ సంబంధించి ఆ సినిమా ఎలా ఉంది, అంటే ఆయన ఎంతవరకు హెల్ప్ అయింది? జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి మనం చెప్పక్కర్లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ ఎంతవరకు హెల్ప్ అయింది? జీవి ప్రకాష్ మ్యూజిక్కే కొంచెం సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ మ్యూజిక్ కూడా లేకపోతే ఆ ల్యాగ్లో మనం అసలు జనాలు ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత మ్యూజిక్ ఉన్నప్పుడు, మ్యూజిక్ ఉంటేనే కొద్దిసేపు అంత చూడగలం. అంత మ్యూజిక్ ఉన్నప్పుడు కూడా అంత అనిపించిందంటే మనం చేయవచ్చు. కానీ కొన్ని పోరాట సన్నివేశాలు కావచ్చు, ఎమోషనల్ సీన్స్లో కావచ్చు, చాలా బాగా మెచ్యూర్డ్గా వచ్చాడు ఆయన, ఆల్రెడీ ప్రౌడ్. కాకపోతే ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం విజయ్కి సంబంధించి లియో మాట్లాడదాం. అండ్ త్రిష కాంబినేషన్ వచ్చింది. ఆ సినిమా సంబంధించి కథ ఏంటి, అసలు సినిమా ఎలా? లియో మనం చూసే తమిళ్ మూవీ ఇది యాక్చువల్గా మన లోకేష్ కనకరాజు. అంటే తను అన్ని లింక్స్ ఖైదీ కానీ విక్రమ్ కానీ, సో ఆ లింక్లన్నీ బయటకు వచ్చినప్పుడు కూడా కాదని కూడా మళ్ళీ చెప్పారు. సో కథ ఎలా ఉంది? కథ అయితే కాదు. అయితే మనం కనకరాజు మనం తర్వాత విక్రమ్ తర్వాత ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఏర్పడింది. అంటే తమిళ్లో కావచ్చు, మొత్తం ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్గా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ విజయ్ కూడా వాళ్ళ స్టార్ హీరో తమిళ్లో, అతనికి కూడా పాన్ ఇండియాలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు, తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. కనకరాజు విక్రమ్ తర్వాత ఈయన సినిమా కోసం అందరూ ఎగరు వెయిట్ చేస్తారు. అంతే విక్రమ్ అంత ఇంపాక్ట్ చేసింది. ఎందుకంటే చాలా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి కమల్ హాసన్ పెద్ద హిట్ ఇచ్చాడు. ఆయన అప్పులు కూడా తీరిపోయని చెప్పాడు. అప్పులు అంటే అంత హిట్ ఇచ్చాడు. సో కాబట్టి ఆ సినిమా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు కథ గురించి మాట్లాడితే లియో అనే పాత్ర ఉంటుంది. అతను బాగా చోరీలు దొంగతనాలు చేస్తాడు. అనుకోకుండా
అతను అక్కడ చనిపోతాడు. యాక్చువల్గా చనిపోతే అతనే పోలికలతో ఉన్నప్పుడు పార్థిభవన్ ఉంటాడు, అది విజయ్ పోలికలతో ఉంటాడు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతనే మా లియో అని వాళ్ళు గుర్తుపట్టి ఆయన ఇబ్బంది పెడతాడు, కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. మరి ఇతను లియోనా పార్థిభవనా అని చెప్పే ప్రధానం అది స్క్రీన్ మీద చూడాలి. అది మనం చేస్తే సస్పెన్షన్, అది స్క్రీన్ మీద చూడాలి. వాళ్ళు అవునంటారు, ఈయన కాదంటాడు. అవునా కాదా అనేది మాత్రం మీకు స్క్రీన్ మీద చూడాలి. ఆ సన్నివేశాలని ఎలా చూపించాడు, అవుననే సిచ్యువేషన్స్ని కొన్ని నమ్మేటట్లు, కాదనే సిచ్యువేషన్ నమ్మేటట్లు అంతా ఒకటి ఉంటుంది. అదంతా స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎగ్జైటింగ్ పొందుతారు. యాక్చువల్గా సంజయ్ దత్ కానీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే ప్రధాన వీళ్ళు డైరెక్టర్ అయినా కూడా ప్రతి సినిమాలో కూడా వాళ్ళ మార్క్ చూపిస్తున్నారు. సో అలా వాళ్ళ పాత్ర ఎలా గౌతమ్ వాసుదేవన్ చాలా ఇప్పుడు ఫుల్ లెంత్ ఆర్టిస్ట్, ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గానే ఆయన చాలా సినిమాలు చేస్తూ వస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా. సో ఈ పాత్రలో కూడా తను చాలా బాగా చేశాడు. ముఖ్యంగా సంజయ్ దత్ పాత్ర చెప్పాలి. సంజయ్ దత్ పాత్ర ఈ సినిమాలో అసలు చాలా బాగుంటుంది. అంటే అతను ఒక కరుడు కట్టిన ఒక విలన్ పాత్రలో బాగా చేశాడు. అంటే ఆ స్క్రీన్ మీద యాక్టింగ్ చేయకపోయినా లుక్ తెలుసుకోవచ్చు మనం, ఆయన లుక్ చూస్తూనే ఉంటుంది. ప్రూడ్ ఆర్టిస్ట్, ఆల్రెడీ మనం హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చాడు ఆయన అట్లా కనబడుతూనే విలన్గా చూపించాడు. ఆయన యాక్టింగ్ చేయకపోయినా అది చూపించాడు. అంటే విజయ్కి తనకి మధ్య జరిగే సన్నివేశాలు కావచ్చు, విజయ్కి చేసే ఈ పోరాట సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కనకరాజు బాగా చూపించినటువంటి పరిస్థితి. సో సంజయ్ దత్ మాత్రం సినిమాకి చాలా హెల్ప్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా ఇంకోటి అంటే మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది, అండ్ డైరెక్షన్ లోకేష్ కనకరాజన్, సో ఎలా ఉంది అసలు రెండు? యాక్చువల్గా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ డిఫరెంట్ ఫార్మాట్లో తను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ కానీ అనిరుద్ధి డిఫరెంట్ ఉంటుంది. అండ్ లోకేష్ కనకరాజు ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఈ సినిమా గత సినిమాలో ఎఫెక్టెడ్ ఉందా, టేకింగ్ ఎలా ఉంది అసలు? లోకేష్ కనకరాజు డైరెక్షన్ మాత్రం చాలా ఎక్స్టెంట్ ఉంది. అయితే ఆయన కథ ఎంచుకోవడంలోనే కొంత అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ అనేసరికల్లా ఫ్యామిలీ స్టోరీ కంటే కూడా ఒక మాస్, ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన మాస్ ఆడియన్స్ చూస్తారు. ఆ ఎలిమెంట్స్ పెట్టినప్పటికి కూడా కథ ఎంచుకోవడంలో మాత్రం ఫ్యామిలీ కోసం తాపత్రపడే వ్యక్తి. అతనికి ఈ గ్యాంగ్ వారితోటి ఉన్న లింక్స్ ఏంటి అవి చూపించే ప్రయత్నంలో కొంత తడబడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తే బాగుండేది. అక్కడ ఎమోషన్ కానీ ఆ సినిమాలో అతను ఫ్యామిలీ కోసం పడే ఇబ్బందులు, ఆవేదన మాత్రం చూపించే ప్రయత్నం చేసినప్పటికి కూడా అది ఫుల్ లెంత్ ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో తాలూకు కొత్తదనం ఉంటే కేర్ తీసుకుంటే బాగుండేది. అదే సీన్లు కూడా సాదా టైప్ ఆఫ్ సీన్లు ఇవన్నీ మనకు అనిపించింది. దాంట్లో ట్విస్ట్లు కానీ ఏమైనా ఉంటే బాగుంటుంది. ఆ ట్విస్ట్లు లేకపోవడం సినిమా కొంత బోరింగ్ కలిగించేటట్టు. ఎక్స్పెక్టేషన్స్ కూడా బిగ్ డైరెక్టర్, బిగ్ హీరో కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ కాస్ట్ చూసుకుని ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. మనం విక్రమ్ చూసాం కదా, విక్రమ్ కు ఎట్లా ఇచ్చాడు ట్విస్ట్లు అవన్నీ కూడా, ఆ ట్విస్ట్లు దీంట్లో లేవు. సో సాదాసీదాగా వెళ్ళిపోవడం వల్ల ప్రేక్షకుడు కొంత నిరుత్సాహపడే పరిస్థితి అనిపిస్తుంది కూడా కొంత. రైట్, మొత్తానికి ఈరోజు 3 సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. అది చూసారు కదా, ఇది ఇవాళకి సంబంధించినటువంటి 3 సినిమాల యొక్క విశ్లేషణ. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో మా విశ్లేషణ అశోక్ గారి దృష్టికోణంలో, అంటే మా విజన్లో, మా వ్యూలో, పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది కాబట్టి సో ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి ఆదరించండి. సో ఇది ఇవాళ సినిమాలకు సంబంధించి. సో వచ్చే వారం మరికొన్ని సినిమాలతో ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. థ్యాంక్ యూ.